పర్ఫార్మెన్స్ సూపర్, లవ్ స్టోరీ ఫిక్స్, చింపేస్తారు అంతే. సూపర్ చాలా బాగుంది. పాకిస్తాన్ జైల్లో మన ఇండియా జెండా పాతడం అన్నది హైలైట్. చూడాలి మళ్ళీ చూడాలి. బాగుందా? యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉందన్న. నాగ చైతన్య గారిది సూపర్ ఉందన్న, బాగుంది. మా మత్స్యకారులకి వలస వెళ్ళి ఎలా కష్టపడతారో ఏంటి అనేది ఈ సినిమా ఉపయోగం. బట్ సాయి పల్లవి అయితే చింపేశారు. నాగ చైతన్య గారు అయితే యాక్షన్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంతే. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. క్లైమాక్స్ వచ్చేసరికి అసలు ట్విస్ట్ కానీ అది కానీ కొద్దిగా హైలైట్గా ఉంటుంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ అయితే ఫస్ట్ హాఫ్ నా 4 సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ అయితే హైలైట్ అన్న. దేవ్ శ్రీ ప్రసాద్ అయితే బీజిఎం మట్టికి ఎరగొడి సైడ్. ఒక మాటలో చెప్పాలంటే కల్ట్ క్లాసిక్ తీయాలంటే అక్కినేని ఫ్యామిలీ తర్వాతే. ఏఎన్ఆర్ ప్రేమ్ నగర్, నాగార్జున గీతాంజలి, మా చైతు బాబుకి తండేలు దొల్లగొట్టేసాం అంతే. ఇంకో మాట చెప్పగలేదు. బన్నీ వాస్ గారు చెప్పినట్టు కాళ్ళ దగ్గర వేసుకొని చెప్తున్న అక్కినేని అభిమానులు అందరూ యాక్టింగ్తో నెక్స్ట్ లెవెల్ అంతే. సూపర్ అన్న, ఎక్సలెంట్. ఎలా ఉంది? చాలా నాగార్జున బాబు గారు యాక్ట్ చేశారు, ఎక్సలెంట్. మూవీ ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ కానీ పలగట్టి కానీ ఎక్కడ లేదు. ఎక్సలెంట్ సినిమా, సూపర్. డాన్స్ అది ఎంత బాగుంది? అంత ఎక్సలెంట్. హిట్ కొట్టాడు అంటారు. బ్లాక్ బస్టర్ కొట్టాడు. అన్న మూవీ అయితే చాలా 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 బాగుంది. నాగ చైతన్య కెరియర్ లో అయితే వన్ ఆఫ్ ది మైల్ స్టోన్. అంటే యాక్టింగ్ పరంగా, ఫైట్ల పరంగా తన ఎమోషనల్ పండించడం చాలా 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 అద్భుతంగా ఉంది. నిజంగా చాలా బాగా తీశారని. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్. లాస్ట్ 30 minutes అయితే చైతన్య యాక్టింగ్ మీరు అసలు చూడలేదు. ఇప్పటి వరకు చైతన్యం చూడడం ఒక ఎత్తు అంటే ఇప్పుడు చూడడం ఒక ఎత్తు. మొన్న బన్నీ వాస్ గారు రిలీజ్ డేట్ అన్నప్పుడు చెప్పారు కొత్త షర్ట్ కొనంటే కాల్ రగరేసి చెప్తున్నాం. అక్కినేనంటే ఏంటో నిజం చెప్తున్నాం. మీరు సినిమా చూడండి. సెకండ్ హాఫ్ అయితే హైలైట్గా ఉంటుంది. చైతన్య యాక్టింగ్ మనం పేరు చెప్పగలరు. సాయి పల్లవి కన్నా సూపర్గా యాక్ట్ చేశాడు. డిఎస్పి మ్యూజిక్ అయితే సూపర్. ఇక్కడ నుంచి ఎక్కనేనంటే ఏంటో ఈ సినిమా నుంచి తెలుస్తుంది అందరికి.